నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈయన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. మనకి హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉంటాయండి. ఈవినింగ్ టైంలో జనరల్గా అక్కడ స్టాండప్ కమెడియన్స్ వచ్చి షోస్ చేస్తుంటారు. పడి పడి నవ్వుతుంటారు జనం. అక్కడికి వచ్చి రిలాక్స్ అయ్యి పొద్దునుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, బాగా టెన్షన్లో ఉన్న వాళ్ళు వచ్చి కూర్చుని వాళ్ళు మా స్టాండప్ కమెడియన్స్ చెప్పే మాటలు వింటుంటే సరదాగా నవ్వుకొని రిలాక్స్ అవుతారు. అలాంటి ఉద్యోగం ఏదన్నా ఉంటే హైదరాబాద్లో ఈయనకి ఇచ్చేయచ్చు. ఇప్పుడున్న వాళ్ళందరూ ఉద్యోగాలు ఎగిరిపోతాయి. అసలు ఇంతకన్నా కామెడీ చేయగల మాస్టర్ పీస్ ప్రపంచంలో ఎవరు లేరు. ఈయన చెప్తాడు, ఖవాజా ఆసిఫ్, పాకిస్తాన్ జెట్ ఫైటర్స్కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెచ్చగా పెరిగిపోయిందట. పెచ్చలేసి అలా చెప్పాడా, నిజంగా పెరిగిందా అని వాకప్ చేస్తే వాళ్ళ దగ్గర విమానాలు కొనుక్కుంటున్నది ఎవరు? అజర్బైజాన్, లిబియా, చిన్న చిన్న కంట్రీస్. వీళ్ళు ఇస్తున్నది ఏంది? అందులో చైనా నుంచి తెచ్చుకున్న ఫిటైల్ ఇవి JF-17, J-10 చైనా ఇచ్చింది అయ్యాళ్ళకి. అంటే టెక్నాలజీ చైనాది, బాడీ ఏమో పాకిస్తాన్లో బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. చైనాదే 2 నెంబర్ మాల్ అని చెప్పి వీళ్ళ నాయకుడే వెళ్ళిపోయి ఆసిమ్ మునీర్ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ దగ్గర వెళ్ళి చెప్పుకొని, అయ్యా ఎవరికి చెప్పమాకండి, వాళ్ళవి వాడాము, ఆపరేషన్ సింధూర్లో మరీ దొరికిపోయాము, అన్నీ మాడి మసి అయిపోయి కింద పడ్డాయి, ఏం చేసుకోవాలో తెలియక మీ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని మీరే మాకేదో F-35 ఇచ్చి కాపాడండి ఆ భారతదేశం నుంచి అని చెప్పి మొత్తుకున్నాడు. ఇది ప్రపంచానికి తెలిసిన తర్వాత జీ జిన్పింగ్ గుర్రుగా మాట్లాడు దీంతో. అవసరానికేమో మా దగ్గర విమానాలు తీసుకుంటావు, డబ్బులు తీసుకుంటావు, మేము ఇచ్చే డబ్బులతో టెర్రరిజం యూనివర్సిటీలు నడుపుతావు, మళ్ళీ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ దగ్గర వెళ్ళి భోజనం చేసి 1000 రూపాయలు తీసుకొని మా మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి చడామడా కడిగేశాడు. ఎవరిని? ఆసిమ్ మునీర్ని. ఇప్పుడు ఈయనేమంటాడు? ఖవాజా ఆసిఫ్ ఈయన డిఫెన్స్ మినిస్టర్. మనకి అలాంటి కార్టూన్ క్యారెక్టర్లు మీకు ఆయన క్యాబినెట్లో నేషనల్ అసెంబ్లీ, పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి వెళ్తే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు ఉంటారనమాట అట్లాంటి కార్టూన్ క్యారెక్టర్స్. ఈయనతో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన బిలావల్ భుట్టో. ఆయన అంటాడు, సింధు ఏరియాలో అయితే సింధు నీళ్ళైనా పారాలి, లేకపోతే భారతీయుల రక్తమైనా పారాలంటాడు. మరి అదే వాళ్ళకి ఈ ఆఫ్ బాయిల్డ్ ఎగ్స్ అన్నింటిని పెట్టుకుని ఆసిమ్ మునీర్ అక్కడ పాకిస్తాన్ ఏం పరిపాలిస్తాడో ఎవరికి అర్థం కాదు. కానీ తాజాగా ఇప్పుడు ఈ ఖవాజా ఆసిఫ్ చెప్పిన మాటలు వింటుంటే ఎవరైనా డిఫరెంట్ లాంగ్వేజెస్లో నవ్వుతారు. భాష లేకపోతే తెలియకపోతే నేర్చుకున్న ఆ భాషలో కూడా నవ్వేస్తారనమాట. అంత ఎంటర్టైన్మెంట్ బహుశా ఈ మధ్యకాలంలో ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంది కదా, చాలా దేశాల మధ్య టెన్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మనం కనుక చూస్తే వెనిజులా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూర్చొని పరస్పరం వాదులాడుకుంటున్న సమయంలో ఖవాజా ఆసిఫ్ వెళ్ళాడు అనుకోండి, ఇద్దరు హాయిగా నవ్వేస్తారు ఈయన మాట్లాడే మాటలకి, ఈయన ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి. ఇంత కామెడీ పీస్ బహుశా ప్రపంచంలో ఎవడు ఉండడు. వీళ్ళట యుద్ధ విమానాలు తయారు చేస్తున్నారట. ఈ యుద్ధ విమానాల కోసం దేశాలు పోటీ పడుతున్నాయట. మేమంటే మేము ముందరని చెప్పేసి మాకు అప్పచెప్పాలని. బహుశా అవి కనుక వచ్చేసాయంటే, అవి ఇవ్వటం మొదలెడితే అంటే మాకు $300 బిలియన్ అప్పు ఉంది, మేము IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర కూడా అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదని. వినేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాడు ఖవాజా ఆసిఫ్ అని ఇప్పుడు సామెత మార్చుకోవాలన్నమాట. ఈయన ఇప్పుడే కాదు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా అప్పట్లో ఒక స్టేట్మెంట్ వచ్చాడు, ఒకవేళ మేము కంప్లీట్గా ఎగిరిపోతే నేను ఒక విమానం రెడీగా పెట్టుకున్నాను ఇది లండన్ పారిపోవటానికి. అలాంటి ఆయన మరి అది నోరా తాటిమట్ట అర్థం కావట్లేదు. వచ్చి జెట్ ఫైటర్స్ ఉన్నాయి మా దగ్గర, ఇంకే ఉంది, మేము రంగంలోకి దిగితే భారతదేశం ఒకటి సింబల్ చూపించి పారిపోతుంది అనే పద్ధతిలో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏంటి, మా ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయట. ఎట్ట తీరిపోతాయి అంటే, వీళ్ళు విమానాలు జెట్ ఫైటర్స్ అమ్ముతారట. ఎవరికి అమ్మారు ఇప్పటిదాకా? అజర్బైజాన్కి, లిబియాకి. అవి కూడా ఏంటి? JF-17, J-10. అవి కూడా ఎక్కడ తయారీ? లేదా టెక్నాలజీ ఎక్కడిది? చైనా వాళ్ళు వాడుకోగా అడుగు పొడుగు ఏమన్నా మిగిలితే ఆ గ్రీజ్ రాసి వీళ్ళకి పంపిస్తుంటారనమాట. వీళ్ళు దాన్నే చూసి ఒబ్బో ఈ జెట్ ఫైటర్స్ అని. అయ్యే కదా మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూలిపోయి బిక్కమొహాలేసి బిత్తర చూపులతోటి మీరు పారిపోయింది యుద్ధరంగం నుంచి వెన్ను చూపి. ఖవాజా ఆసిఫ్, మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా తెలియట్లేదు, కానీ ప్రపంచం మాత్రం మిమ్మల్ని చూసి రకరకాలుగా నవ్వుతుంది. ఒక రకంగా కాదు, రకరకాలుగా నవ్వుతుంది. మీది ఆల్రెడీ ప్రపంచంలో మసకబారిన చరిత్ర ఉన్న ఒక ఉగ్రవాద ప్రాంతం, మీ దేశం కాదు. యు ఆర్ ఎ ఫెయిల్డ్ స్టేట్, టెర్రర్ స్టేట్. ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదులను సరఫరా చేయడానికి మీకు ఒక యూనివర్సిటీ ఉండేది ఇదివరకు బిలావర్పూర్లో. ఇప్పుడు అది కాస్త మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో మా మిసైల్స్ దాటికి మొత్తం కూలిపోయినాయి. మీ వాళ్ళందరూ పెట్టాబేడా సర్దుకొని బంగ్లాదేశ్ వచ్చేసి ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ కట్టుకుంటారు. ఉగ్రవాద విశ్వవిద్యాలయం దాని పేరు. మీరు బంగ్లాదేశ్ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్లు ఇవ్వటం, అక్కడి నుంచి జనాలు ఇండియా మీద తోటలు, అది ఎక్కడ కావాలంటే అక్కడ. ట్రంప్ గారి ఆల్రెడీకి వ్యాపారం ఉంది కదా, క్రిప్టో కరెన్సీ వ్యాపారం.
సో దానికి ఏంటంటే అది చేసుకొని ఇవ్వటం, రేరస్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్కి అనుమతులు ఇవ్వటం ద్వారా ఆయన ఇచ్చే ఒక 10 రూపాయలు 10 పరకా తీసుకొని మీ జేబుల్లో సర్దుకొని మీ జనాలకి మాత్రం మీ జనాల్ని బెచ్చం ఎత్తుకునేలా చేయటం. పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఎలా ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి మీరు జెట్ ఫైటర్స్ అమ్ముతారట, డబ్బులు ఇబ్బడిగా వచ్చి పడతాయట, దేశాలు క్యూ కట్టాయట. నేను ఇందాకే అన్నట్టు ఇలాంటి స్టాండప్ కమెడియన్లందరినీ ఒక చోట పోగేసి వాళ్ళందరినీ ఓటింగ్ పెడితే వాళ్ళందరూ కూడా ఈయనకే ఓటేస్తారు, ఖవాజా ఆసిఫ్కే. మేము దిగదొడుపులం, ఇందులో ఆయన మించిన ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వలేము, ఆయనకున్న నాలెడ్జ్ కూడా మాకు లేదు అని చెప్పేసి ఇలాంటి సింగిల్ పీస్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి, డౌట్ ఏం లేదు. ఇంక ఈయన క్లెయిమ్స్ ఏముంటాయి? 6 నెలల తర్వాత మాకు ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అవసరమైతే ఐఎంఎఫ్కి మేము తీసుకున్న డబ్బులు ఇచ్చేయడమే కాకుండా, అప్పు తీర్చేయడమే కాకుండా ఐఎంఎఫ్ కూడా ఏమన్నా అడిగితే ఇచ్చేస్తారట. ఐఎంఎఫ్ మీ దేశం అడుగుతుంది, ఇచ్చేస్తారా? మీ కరాచీ అడుగుతుంది, ఇచ్చేస్తారా? మీ ఇస్లామాబాద్ అడుగుతుంది, ఇచ్చేస్తారా? మీ పెషావర్ అడుగుతుంది, ఇస్తారా? మీ రావల్పిండి అడుగుతుంది, ఇస్తారా? మీ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అడుగుతుంది, ఇస్తారా? ఇవ్వలేరు మీరు. ఎందుకంటే అది దేశానిది, ఖవాజా ఆసిఫ్ది కాదు. నోటికి ఎంత వస్తే అంత పేలితే మన తుస్సుమన్న టపాకేలాగానే మీ వ్యవహారం కూడా అలాగే తుస్సుమంటుంది. ఇప్పటికేమి పెద్దగా గొప్పగా ఏం లేదు, ఇక మీరు కూడా ఆ మాత్రం ఉన్న అరాకొరా కూడా ఏం ఉండకపోవచ్చు. మీకు యుద్ధ విమానాలు సొంతంగా తయారు చేసుకునే సాంకేతికత లేదు. కొన్ని పరికరాలు మాత్రమే తయారు చేసుకుంటారు, అంటే ప్లగ్గులు, హోల్డర్లు అలాంటివి తయారు చేసుకుంటారు. మ్యాక్సిమం మీరు చేయగలిగింది అది. JF-17 జెట్ ఫైటర్స్కి రష్యా, చైనా, ఇటలీ, తుర్కియే, యూకేకి చెందిన పరికరాలని పాకిస్తాన్ అమరుస్తుంది. అది మీది. వీటిల్లో ఇంజన్ రష్యాది, మొత్తం డిజైన్ తయారీ అంతా చైనా. ఏది ఇందులో మీ సొంతం? నేను ఇందా చెప్పినట్టు ప్లగ్లు, హోల్డర్లు తప్పించి మహా అయితే వైర్లు తయారు చేసుకుంటారేమో ఏమన్నా అక్కడ కనెక్టెడ్. సో మీరు చెప్పినట్టు యుద్ధ విమానాలు అమ్ముతున్నారనే అనుకున్నా కూడా మీరు అమ్మంగా వచ్చిన అమౌంట్ వచ్చే దీంతో రెవెన్యూలో ఏ దేశం వాటా ఆ దేశానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీరు అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు కాబట్టి మీకు మిగిలేది చిల్లర. మీ చిల్లర బతుకులకి మీకు కరెక్ట్గా దేవుడు చిల్లరే ఇస్తున్నాడు. సో ఓ సామెత ఉంది మాకు, అంటే మీకు వర్తించదేమో, మీకు అక్కడ మీ నదులు ఏంటో మాకు తెలియగా, మరి అంటే గోదావరికి ఎంత చెంబు తీసుకుంటే అంతే చెంబుతో నీళ్ళు వస్తాయని, మీరు ఎంత చేసుకుంటే అంతే వస్తుంది. మీరు తయారు చేసే ప్లగ్లు హోల్డర్కి 10 రూపాయలనో పావులనో ఎంతో ఇచ్చి మీ చేతిలో పెట్టి, మరీ గట్టిగా అడిగితే 2 అరటిపళ్ళు కూడా పెట్టి తినండి అని చెప్పి పంపిస్తారు మిమ్మల్ని. ఇలాంటి మీరు ఖవాజా ఆసిఫ్ గారు మీకు అంతగా స్థిమితంగా లేకపోతే ఎక్కడైనా చూపించుకోండి, అలా ఖాళీగా మాత్రం ఉండకండి. ఎంటర్టైన్మెంట్ ఇద్దరు కానీ మీ ఆరోగ్యం కుదుటపడి మానసికంగా మీరంతా పర్ఫెక్ట్గా ఉన్నారనుకున్న తర్వాత ప్రపంచం ముందు వచ్చి మాట్లాడండి మీ గురించి, మీ జెట్ ఫైటర్స్ గురించి.